లక్ష్మి, ఇప్పటికే మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చావు. మాకు స్పెషల్గా చేసి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. మీరు తినేదే మాకు కూడా పెట్టండి అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. అమ్మ పున్నమి, మీ అత్తయ్య చెప్పినట్టుగా విను అని చెప్పి శివదేవ్, రాజమాత ఇద్దరు కూడా పున్నమికి చెప్తూ ఉంటారు. అమ్మ, నువ్వు రెస్ట్ తీసుకుందు కానీ లోపలికి వెళ్దు పద అని శివదేవ్ అనగానే, అవును నానమ్మ, రెస్ట్ తీసుకుందు పదండి అని పున్నమి శివదేవ్ రాజమాతను లోపలికి తీసుకెళ్తారు. నానమ్మ, మీరు రెస్ట్ తీసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వంట చేస్తాను అని పున్నమి బయటికి వస్తుంది. అప్పుడే లక్ష్మి ఎదురుగా ఉంటుంది. లక్ష్మి పక్కనే పృథ్వీ కూడా ఉంటాడు. అత్తయ్య, మీకేదైనా కోపం ఉంటే నాపై చూపించండి, నానమ్మపై కాదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. బాగుందమ్మా, నేనేం తప్పుగా మాట్లాడాన్ని ఇలా అంటున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమి చెప్పిన దాంట్లో తప్పేముందమ్మా, రాజమాత ఏదో పరిస్థితి బాగుండక ఇక్కడికి వచ్చారు. రాజమాతకు తినే ఫుడ్డే పెట్టాలి కదా, ఉప్పు కారం తగ్గించి పెట్టడం మంచిది కదా, అదే కదా పున్నమి చెప్పింది అని పృథ్వీ అంటూ ఉంటాడు. మీరందరూ ఒకటేరా, నేనే పిచ్చిదాన్ని అని చెప్పి అక్కడి నుంచి లక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది. పున్నమి, అమ్మ మాటలను పట్టించుకోకు, రాజమాతకు ఎలా పెట్టాలనుకుంటే అలానే పెట్టు. సర్జరీ చేసిన వాళ్ళకు ఉప్పు కారం చాలా తక్కువగా వేయాలి. రాజమాతను ఎలా చూసుకోవాలో నేను చెప్పడం అనవసరం అనుకుంటా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. ఇక మరోవైపు శివదేవ్ రాజమాతతో, అమ్మ, పున్నమి మన కోసం చాలా చేస్తుంది, పున్నమి చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటాడు. అవును శివ, పున్నమిని ఎన్నోసార్లు నేను అవమానించాను, కానీ ఇప్పుడు మన పరిస్థితి బాగుండక ఇక్కడికి వస్తే పున్నమి తన కన్న తల్లిలా నన్ను చూసుకుంటుంది, ఏం కావాలన్నా కూడా దగ్గరుండి ఇస్తుంది అని రాజమాత శివదేవకు చెప్తూ ఉంటుంది. ఇక పున్నమి రాజమాతకు కావలసిన వంటలు చేస్తూ ఉంటే లక్ష్మి దూరంగా ఉండి పున్నమని చూస్తూ, ఈ రోజుకు సరిపడా డోస్ ఇచ్చాను, ఇక రేపటి సంగతి రేపు చూసుకుందాం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మి ఫ్రెండ్స్ వస్తారు. సారీ నేనే వద్దామనుకున్నాను, ఈ మధ్య కుదరక రావటం లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ మధ్య చాలా బిజీ అయిపోయినట్టున్నావు, అందుకే నిన్ను కలుద్దామని మేము వచ్చామని చెప్పి లక్ష్మి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అవును, అక్కడ ఉన్న అమ్మాయి ఎవరు, మీ కోడలా అని చెప్పి లక్ష్మిని ఫ్రెండ్స్ అడుగుతుంటే, అవును కోడలే, ఫ్రమ్ గూడెం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే ఆ నాటు వైద్యం చేస్తారు వాళ్ళేనా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. అవును అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అది నాటు వైద్యం కాదండి, ప్రకృతి వైద్యం అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఏంటి పున్నమి, ఇంటికి వచ్చిన గెస్టులతో ఇలానేనా మాట్లాడేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను తప్పు మాట్లాడలేదు కదా, ఉన్నదే చెప్తున్నాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే కానీ నా ఫ్రెండ్స్ వచ్చారు, ఇక్కడే భోజనం చేస్తారు, వెళ్ళి వంట చెయ్యి అని చెప్పి లక్ష్మి చెప్పడంతో, నానమ్మకు హార్ట్ సర్జరీ చేశారు కదా, ముందు నానమ్మకు భోజనం పెట్టి ఆ తర్వాత అందరికీ కూడా వంట చేస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. గంట లేట్ అయితే మీ నాన్నమ్మ ఏం చచ్చిపోదు, ముందు వెళ్ళి వంట చెయ్యి అని లక్ష్మి చెప్పడంతో, అత్తయ్య అని చెప్పి పున్నమి గట్టిగా అరుస్తుంది. ఇక పున్నమి అరిసేసరికి లక్ష్మి ఫ్రెండ్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అమ్మ, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని చెప్పి శివదేవ్ అనడంతో రాజమాత శివదేవ్ ఇద్దరు కూడా బయటకు వస్తారు. అమ్మ పున్నమి, అర్ధగంట లేట్ అయితే నేనేమి చచ్చిపోనులే, కానీ అందరికీ కలిపి వంట చేయి, అందరూ ఒకేసారి తిందాం అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు. అవును పున్నమి, ముందు ఇంటికి వచ్చిన గెస్టులని మంచిగా చూసుకోవాలి అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటే, మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు, థ్యాంక్స్ శివదేవ్ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ, అన్నిటికీ పున్నంపై గొడవ పెట్టుకోవాలని చూడకు, హాయ్ ఆంటీ అని చెప్పి పృథ్వీ వచ్చి లక్ష్మి ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ చెప్తూ ఉంటాడు. రాజమాతకు ఈరోజే హార్ట్ సర్జరీ చేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చాము, అందుకని చెప్పేసి రాజమాతకు ఫుడ్ ఎర్లీగా పెట్టాలి, మీరేం అనుకోకండి, మీకేం కావాలన్నా పున్నమి దగ్గరుండి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది అని చెప్పి పృథ్వీ లక్ష్మి ఫ్రెండ్స్కు చెప్తూ ఉంటాడు. సరే అమ్మా, నాకు బయట పని ఉంది, నువ్వు పున్నమికి గొడవ పెట్టుకోకు, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి పృథ్వీ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళమ్మా వెళ్ళు, మీ నానమ్మకు అన్నం పెట్టుకోబో, నీ మొగుడు చెప్పాడు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ వకీల్ సాబ్, నానమ్మకు అన్నం పెట్టమని అత్తయ్యకి చెప్పి మంచి పని చేశారు అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది. అమ్మ, మనం వాళ్ళని లోపలికి వెళ్దాం పదా అని చెప్పి శివదేవ్ రాజమాతను తీసుకుని లోపలికి వెళ్తాడు. ఇక రాజమాత వెనకే పున్నమి కూడా వెళ్తుంది. ఏంటి ఈరోజు వనస బర్త్డే అని మీ ఇంట్లో కేక్ కట్ చేద్దామని వస్తే ఈ డిస్టర్బెన్స్ ఏంటి అని లక్ష్మి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు, ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదే, పేషెంట్లు అంటున్నారు, మరి డీజే సాంగ్స్ లేకుండా పార్టీ ఎలా చేసుకుంటాం అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, మీకెందుకు, అవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను కదా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది.
ఇంకా లక్ష్మి పెద్దగా మాట్లాడుతూ ఉంటే రాజమాతకు డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఫ్రెండ్స్తో లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత మాట్లాడుకుని బోర్ కొడుతుంది. ఏమైనా మ్యూజిక్ పెట్టవే అని చెప్పి లక్ష్మి ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక లక్ష్మి మ్యూజిక్ పెడుతుంది. ఆ మ్యూజిక్ సౌండ్కు రాజమాతకు తట్టుకోలేక చెవులు గట్టిగా మూసేసుకుంటుంది. అప్పుడు పున్నమి వచ్చి, అత్తయ్య ఏంటిది, నానమ్మకు ఆపరేషన్ చేశారు కదా, తెలుసు కదా, ఇట్లాంటి పెద్ద సౌండ్లు వినకూడదని తెలుసు కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఏంటే ఇది నా ఇల్లా లేకపోతే నీ ఇల్లా వాళ్ళిల్లా, నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కూడా వీల్లేదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అత్తయ్య తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నోరు మూసుకొని వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవే అని చెప్పి లక్ష్మి అనడంతో పున్నమి వెళ్ళిపోతుంది. లక్ష్మి డిస్టర్బెన్స్లా ఉంది, మేము వెళ్ళిపోమా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. డిస్టర్బెన్స్ లేదు, ఏమీ లేదు, కేక్ కట్ చేసుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాం రండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఈరోజు ఎంత టార్చర్ చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శివదేవ్ రాజమాతతో, అమ్మ లక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఇంతకు ముందు రాజమహల్లో ఉండేటప్పుడు ఇలా ఉండేది కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును శివదేవా, బహుశా పృథ్వీకి జాబిలితో పెళ్లి కాలేదని చెప్పి ఆ కోపాన్ని పున్నమిపై చూపిస్తుంది. మన మీద ఉన్న కోపాన్ని కూడా పున్నమి మీద చూపిస్తుంది. రెండు కలిపి పున్నమిని టార్చర్ చేస్తుంది. పాపం పున్నమి అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పున్నమి వచ్చి, అత్తయ్య అన్న మాటలను పట్టించుకోకండి నానమ్మ అని, అత్తయ్యకి నేనంటే కోపం కదా, అత్తయ్య మనస్తత్వం ఏందో మీకు తెలుసు కదా, తొందరలోనే అత్తయ్య మారతారని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అమ్మ పున్నమి, నువ్వు మా కోసం చేస్తున్న సేవలు చూస్తుంటే నీకు చేతులెత్తి నమస్కారం చేయాలని ఉంది, నీ కాళ్ళు పట్టుకోవాలని ఉంది, నీకు భూదేవంత సహనం ఉందమ్మా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. నానమ్మ మీరు చేసిన వాటితో పోలిస్తే నేను చేసేది చాలా తక్కువ, అలా మాటలు మాట్లాడకండి, మీరు అత్తయ్య మాటలను కానీ ఏమీ పట్టించుకోకండి, కడుపు నిండా అన్నం తిని మాటలు వేసుకుని పడుకోండి, ముందు అన్నం తిని పట్టండి అని పున్నమి అంటూ ఉంటుంది. అమ్మ పున్నమి, మాకు ఆకలిగా లేదు, ముందు వెళ్ళి గెస్ట్ హౌస్ సంగతి చూసుకో అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే, లేదు నానమ్మ, నువ్వు అన్నం తింటేనే ఇంకే పనైనా చూసుకుంటాను, నువ్వు అన్నం తినకపోతే నా మీద ఒట్టేనానమ్మ అని చెప్పి పున్నమి అనడంతో, అలాంటి మాటలు మాట్లాడకు పున్నమి, పెట్టు తింటాను అని చెప్పి రాజమాత అనగానే ఇక పున్నమి రాజమాతకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక అన్నం తింటూ ఉంటే సడన్గా సౌండ్స్ ఎక్కువైపోతాయి. హ్యాపీ బర్త్డే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్కు శివదేవ్కు రాజమాత తట్టుకోలేక చెవులు గట్టిగా మూసుకుంటారు. పున్నమి లక్ష్మి దగ్గరికి వెళ్ళి సౌండ్ సిస్టమ్ని ఆఫ్ చేస్తుంది. పున్నమి ఏం చేస్తున్నావు అని చెప్పి లక్ష్మి అడగడంతో, ఇంట్లో ఆపరేషన్ చేయించుకున్న నానమ్మ ఉందని తెలిసి కూడా ఇంత సౌండ్ పెట్టుకుని ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, ఏంటమ్మాయి పద్దాకలో వచ్చి నానమ్మ అంటున్నావు అని చెప్పి లక్ష్మి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి గుండె నొప్పి వచ్చిన వాళ్ళు ఉంటే ఇలానే చేస్తారా, మీ ఇంట్లో మీకు పనులు లేవా, మీకు బుద్ధి లేదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు మీకు బుద్ధి చెప్పరా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇక ఆ మాటలకు లక్ష్మికి కోపం వస్తుంది. లక్ష్మి పక్కన ఉన్న ఫ్రెండ్స్కి కూడా కోపం వస్తుంది. ఏంటి లక్ష్మి, ఈసారి ఎప్పుడు కూడా ఇంకెప్పుడు రాము అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మీరు ఆగండి, ఆ పున్నమితో నేను క్షమాపణ చెప్పిస్తాను, పున్నమి నా ఫ్రెండ్స్ని అవమానించావు కదా, క్షమాపణ చెప్పు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా, నానమ్మ ఇబ్బంది పడుతున్నారనే కదా చెప్పింది అని పున్నమి అంటూ ఉంటుంది. మర్యాదగా నా ఫ్రెండ్స్కి క్షమాపణ చెప్తావా లేదా అని లక్ష్మి అనడంతో, ఇప్పుడు నేను క్షమాపణ చెప్పకపోతే అత్తయ్య ఇంకా కూడా గొడవని పెద్ద చేస్తుంది, అప్పుడు నానమ్మ బాధపడుతుంది, వీళ్ళకి క్షమాపణ చెప్పేస్తే పోతుంది కదా అని చెప్పి పున్నమి మనసులో అనుకుని, సారీ ఆంటీ, మా నానమ్మ ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి అలా మాట్లాడాను అని పున్నమి చెప్తూ ఉంటే, నీ ఎక్స్ప్లెనేషన్ ఎవరూ అడగలేదు, వెళ్ళి వంట చేయబో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గూడెం దగ్గర కూడా నేను చెప్తున్నానే కూలవు మ్యూజిక్ పెడతానని చెప్పి లక్ష్మి తన ఫ్రెండ్స్కి మ్యూజిక్ పెట్టి మళ్ళీ అందరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక పున్నమికి కోపం వచ్చి, నాతోనే క్షమాపణ చెప్పించుకుంటారా, మా నాన్నమ్మను నోటుకొచ్చినట్టు మాట్లాడతారా, మీకు బుద్ధి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుని ఆయిల్ తీసుకొచ్చి వాళ్ళెవరు చూడకుండా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న ప్లేస్లో పోస్తుంది. ఇక వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ సడన్గా కింద పడిపోతారు. ఇక పున్నమి నవ్వుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏంటే అలా చూస్తూ నిల్చున్నావు, చేయించి లేపచ్చు కదా అని చెప్పి లక్ష్మి అనడంతో, మేము లేవలేమా అంటారు కదా, అందుకే లేపలేదు అత్తయ్య అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఈ సాధింపులకి ఏం తక్కువ లేదు, చెయ్యవు అని చెప్పి లక్ష్మి అనడంతో పున్నమి
లక్ష్మికి చేయిచ్చి పైకి లేపుతుంది. వసే లక్ష్మి, నువ్వు లేచి నిల్చున్నావు, మమ్మల్ని కూడా చేయిచ్చి లేపవే అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక లక్ష్మి ఫ్రెండ్స్కి చేయిచ్చి పైకి లేపుతుంది. లక్ష్మి, ఇక్కడంతా కూడా ఎవరో ఆయిల్ పోసారే అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.